ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ తులారాశిలో గ్రహ సంచారం ఎలా ఉంది అనంటే, తులారాశిలో ప్రస్తుతం అయితే ఏ గ్రహం లేదు. 1వ తారీఖు నాటికి కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని వక్రించున్నారు, కుజుడేమో మిథునంలో ఉన్నారు, గురువేమో కర్కాటకంలో ఉన్నారు, సింహంలోనేమో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, శుక్రుడు కన్యలో ఉన్నారు. ఈ శుక్రుడు అంటే శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలు మారవు, కానీ మిగతా గ్రహాలు మార్పు చెందుతాయి. అవి ఎలాగంటే కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తాడు, అంటే లగ్నంలోకి శుక్రుడు వస్తాడు అనమాట. అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం బాగుంటుంది, ఎందుకంటే శుక్రుడే తులరాశికి అధిపతి కనుక ఆయన వచ్చినప్పుడు మీకు చాలా బాగుంటుంది. మీరు మంచి విలాస వస్తువులు, వాహనాలు కొనుక్కోవడము, వివాహాది శుభకార్యాలకు అటెండ్ అవ్వడము, విందులు వినోదాలతో గడపడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత బుధుడు, సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోనికి 8వ తారీఖున మారుతాడు. రవి, సింహంలో ఉన్నటువంటి రవి కన్యలోనికి 17వ తారీఖున మారుతాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున మారుతాడు. ఈ మాసంలో అంటే సెప్టెంబర్ అంటే ఇది భాద్రపద మాసం, తెలుగు నెలల్లో భాద్రపద మాసం అవుతుంది. భాద్రపద మాసం అంటే మనకు గుర్తొచ్చేది గణపతి నవరాత్రులు. భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి మొదలుపడి చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశి వరకు గణపతి నవరాత్రులు చేస్తాము. అట్లా 14వ తారీఖు నుంచి గణపతి నవరాత్రి మొదలవుతాయి. 25/9 అనంత పద్మనాభ చతుర్దశి, ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే 27/9 నుంచి అంటే భాద్రపద బహుళపాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మహాలయ పక్షము అంటారు. అంటే పితృదేవతలకి కార్యక్రమం చేయవలసినటువంటి 15 రోజులు. ఈ 15 రోజుల్లో మన పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. ప్రతి తిథి నాడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజుని కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో మళ్ళీ ఆ కార్యక్రమాలు తిథితో సంబంధం లేకుండా 15 రోజుల్లో ఏ రోజు వీలైనా చనిపోయిన వారందరికీ కూడా ఆరాధన చేయడం జరుగుతుంది. అసలు ఏమీ చేయని వాళ్ళు ఇప్పటి వరకు ఈ 15 రోజుల్లో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి, లేదా ఇంట్లో ఆరాధన తద్దినాలు పెట్టండి, లేదా మీ స్వయం పాకం ఇవ్వండి, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇవ్వండి. పితృదేవతలకి కార్యక్రమం చేయకపోతే మనకు వారి శాపం తగులుతుంది. మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతలను బాధ పెడితే మాత్రం అది వారి శాపం మనకి తగ్గుతుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కావు, ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కావు. అదే విధంగా ఉద్యోగాలు రావు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు ఇంట్లో. అందువల్ల తప్పకుండా పితృదేవతల కార్యక్రమాలు చేయాలి. ఇక ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. ఎలా అంటే వ్యాపారం బాగానే ఉంటుంది, అంటే వ్యాపారంలో పెద్ద లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. మీరు జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది, కానీ జాగ్రత్త మాత్రం చాలా అవసరం. ఇంకా ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి, మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. మీకు వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి, మంచి ఫలితాలు కూడా మీకు జరిగే అవకాశాలు మీకు వ్యాపారంలో ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఆశించిన ఫలితాలు, వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎక్కడైనా సీట్ రావాలనుకుంటున్నారో, వాళ్ళకి మంచి మార్క్స్ కావాలనుకుంటున్నారు, అలా వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఈ మాసంలో బాగుంది. విద్యార్థులకి చాలా బాగుంది అనమాట. అది పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం జాగ్రత్త అవసరం. పార్ట్నర్స్ని గుడ్డిగా నమ్మకండి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఆల్రెడీ కొత్తగా పార్ట్నర్షిప్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళతో పార్ట్నర్షిప్కి వెళ్ళండి.
అట్లాగే ఇంట్లో భాగస్వాములు కూడా, భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళు పెరిగినా ఒకళ్ళు తగ్గి అప్పుడే సంసారం బాగుంటుంది. ఇంకా వృత్తిలో గౌరవం ఉంటుంది. ఆహ్, వ వ అది వృత్తి మీద మీకు మంచి ఒక కమాండ్ ఉంటుందనమాట. దృఢంగా మీ పని మీద మీకు విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీరు చేయగలిగే సమర్థత ఉంటుంది. అందువల్ల వృత్తిలో గౌరవం, దానివల్ల మీకు మంచి పేరు కూడా వస్తుందనమాట. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇంకా సృజనాత్మకత ఉంటుందనమాట. అంటే ఏదైనా కొత్తది కనుక్కోవడము, కొత్తది ఏదైనా ఇన్వెంట్ చేయాలనుకోవడము, అట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం అనమాట. కుటుంబంలో మీకు అందరి మద్దతు ఉంటుంది. మీ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అందువల్ల కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పూర్వీకుల ఆస్తిపాస్తులు ఎవరికైతే పెండింగ్‌లో ఉండి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి పూర్వీకుల ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తుందనమాట. రైతులకు కూడా మంచి బావుంటుంది. ఈ మాసం రైతులకి చాలా బాగుంటుంది. అయితే మీరు చేయవలసిన పరిహారాలేంటంటే, మీకు కొంచెం నరఘోష ఎక్కువగా ఉంది కనుక, నరఘోష యంత్రాన్ని కొని ఇంట్లో పెట్టుకోండి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించి ఆయనకి పూజలు చేయండి. ఇది మీకు ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు.